నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. రైట్, మనం ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకమైన మీటింగ్ జరుపుతోంది. అదే ద్రవ్య పరపతి విధానం మీద రివ్యూ మీటింగ్. ఆ మీటింగ్ అరౌండ్ 3 o'clock వరకు ఉండి తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఈరోజు వడ్డీ రేట్లను ఈ క్వార్టర్కి తగ్గిస్తున్నారా, పెంచుతున్నారా, అసలు ఏం చేయబోతున్నారు, దాని ప్రభావం స్టాక్ మార్కెట్స్ మీద ఎట్లా ఉంటుంది, మరి అదే మెయిన్ టాపిక్ టుడే. అయితే అది చూసే ముందు ఈరోజు సెన్సెక్స్ ఎలా ఉందో చూద్దాం. సెన్సెక్స్ ప్రస్తుతం 26 పాయింట్ల డౌన్లో ఉంది. అలాగే ఏంటంటే నిఫ్టీ 26 పాయింట్ డౌన్లో ఉంది. సెన్సెక్స్ 71 పాయింట్ డౌన్లో ఉంది. అయితే నో ప్రాబ్లం, అయితే ఎప్పుడు ఏదైనా జరగచ్చు, మనకు తెలుసున్నదే కదా. సో కాబట్టి లెట్ us మేక్ ఇట్ అవుట్. సో అయితే దానికంటే ముందర మీకు తెలుసు కదా, సో స్క్రీన్ మీద మన బిజినెస్ ప్రైమ్ టైం నెంబర్స్ వస్తుంటాయి. ఆ నెంబర్స్కి వెళ్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి ఈరోజు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వబోయే స్పెషల్ గెస్ట్ ఆయన సుప్రసిద్ధులు, ఇదివరకు కూడా నేను మీకు చెప్పి ఉన్నాను, శ్రీ మేకా వెంకట్ గారు ఈరోజు మనతో జాయిన్ అవ్వబోతున్నారు. గుడ్ మార్నింగ్ మేకా వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. సార్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ప్రోగ్రామ్ సార్. సో సార్ వెల్కమ్. సో ప్రేక్షకుల విజ్ఞప్తి, తప్పనిసరిగా అంటే స్క్రీన్ మీద నెంబర్స్ని చూసి నెంబర్స్తో మీరు మాతో మాట్లాడండి. మీకున్న సలహాలు సూచనలు తీసుకోండి. అలాగే ఈరోజు ఉండబోయే ఆర్బీఐ మీటింగ్ తర్వాత ఎలా ఉండబోతుందనే సలహాలు కూడా సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీ వెంకట్ గారితో మాట్లాడండి. సో తర్వాత ఈ లోపల మళ్ళీ మనం మాట్లాడుకుంటూ ఉందాం. వెంకట్ గారు, ఈరోజు ఆర్బీఐ మీటింగ్ ఉంది. మీటింగ్ ఎలా ఉండబోతోంది? మార్కెట్లు అయితే 25 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్ అయితే తగ్గిస్తారని చెప్పేసి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తోందండి సార్. అయితే ఎస్బీఐ వాళ్ళ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం మనకి డొమెస్టిక్ గా సంబంధించి అన్ని కూడా చాలా పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ డౌన్ అవుతోంది, జీడిపి వృద్ధిలోకి వచ్చింది, అంతా బాగున్నాయి. కాబట్టి అప్ టు 50 బేసిస్ పాయింట్స్ కూడా తగ్గించడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఎస్బీఐ వాళ్ళ రీసెర్చ్ రిపోర్ట్ చెప్తోంది. సో ఓవరాల్ గా చూస్తే మార్కెట్ అయితే 25 బేసిస్ పాయింట్స్ తగ్గించడానికి అయితే మార్కెట్ సిద్ధంగానే ఉందండి. అంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, దానికి తగ్గట్టుగానే మార్కెట్ కూడా ఉంది. అందుకనే మీరు గమనిస్తే గడిచిన 15 సెషన్స్ లో కూడా మార్కెట్ పెద్దగా మూమెంటం లేదు. అంటే డౌన్ సైడ్ రావడానికి ట్రై చేస్తుంది కానీ వెళ్ళలేకపోతుంది. సో 25 బేసిస్ పాయింట్స్ కనుక తగ్గిస్తే మళ్ళీ మార్కెట్ లో మళ్ళీ ఊపు వస్తుందండి, జోష్ వస్తుంది, ముందుకు వెళ్తుంది. అలా కాకుండా ఈసారికి మాత్రం వాళ్ళు రెపో రేట్ ని స్టేటస్ కో మెయింటైన్ చేస్తే మాత్రం మార్కెట్ అనేది కొంచెం డౌన్ ఫాల్ వస్తుందండి. అప్ టు 24,100 వరకు కూడా నిఫ్టీ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. రైట్ సార్, మరి దీని మీద మళ్ళీ మాట్లాడుకుందాము. సో గుడ్ మార్నింగ్ రాంబాబు గారు. నమస్తే సార్. నమస్తే వెంకట్ గారితో మాట్లాడండి. నమస్తే సార్ వెంకట గారు. నమస్తే అండి. సార్ అవాంటెల్ బిఈఎల్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకుంటే లాంగ్ టర్మ్ కి ఎలా ఉంటుంది సార్? అవాంటెల్ అండి, రెండోది బిఈఎల్ అండి. బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్. ఎస్ 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 సార్ రెండు కూడా. తర్వాత బ్యాంక్స్ ఇప్పుడు ఎల్టీసీ మీట్ తర్వాత బ్యాంక్స్ లో ఎంట్రీ తీసుకుంటే ఎలా ఉంటుంది? బ్యాంక్స్ ఎలా ఉంటాయి? రెపో రేట్ కనుక మనకి తగ్గిస్తే బ్యాంక్స్ కి చాలా పాజిటివ్ అండి. అంటే మనకి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు లిక్విడిటీ అనేది పెరుగుతుందండి. సో ఎక్కువ మంది మనకి లోన్లు తీసుకోవడానికి కూడా ముందుకు వస్తారు. ఐదర్ కమర్షియల్ లోన్స్ కానీ లేదా రెసిడెన్షియల్ లోన్స్ కానీ డొమెస్టిక్ లోన్స్ కానీ ఏదైనా సరే. అంటే హోమ్ లోన్స్ పెరుగుతూ ఉంటాయి, అలాగే కమర్షియల్ బిజినెస్ చేసుకునే వాళ్ళ లోన్స్ పెరుగుతూ ఉంటాయి. లిక్విడిటీ మార్కెట్లోకి బాగా వస్తుందండి. సో రెపో రేట్లు తగ్గించడం వల్ల బ్యాంక్కి చాలా మంచి బిజినెస్ ఆపర్చునిటీ అండి. బ్యాంకులు అయితే బాగా పెరుగుతాయి. సో అవాంటెల్ కరెంట్ ప్రైస్ వచ్చేసి మనకి 183.78 అండి. మొన్న కార్పొరేట్ యాక్షన్ జరిగిన తర్వాత ప్రైస్ చెప్తున్నాను నేను. సో అయితే దాదాపుగా కొంచెం మనకి హై ప్రైస్లోనే ఉంది. ఇది కొంచెం డౌన్ వచ్చిన తర్వాత అరౌండ్ 170 నుంచి 175 జోన్కి వచ్చిన తర్వాత తీసుకోండి. కొంచెం డౌన్కి రావడానికి స్కోప్ ఉందండి. 170 నుంచి 175 జోన్కి వచ్చినప్పుడు దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. అలాగే బిఈఎల్ కూడా మనకి 380 ఆ జోన్కి వస్తుందండి. 380 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. ప్రస్తుతం 391.80లో ట్రేడ్ అవుతుంది. 380 దగ్గరికి వచ్చినప్పుడు మీరు దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. రైట్ సార్. రైట్, అది రాంబాబు గారు. సో ఆ సూచన పాటించండి. రైట్ వెంకట్ గారు, మరి యాక్చువల్ ఏంటంటే ఎలాన్ మస్క్ అలాగంటే డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా దోస్తానా చాలా బలంగా ఉండింది. ఎలక్షన్స్ తర్వాత ఆయన చాలా చేశాడు. అయితే ఏంటంటే మరి సడన్గా మరి వాళ్ళకి ఎందుకు చెడిందో తెలియదు. కానీ ప్రస్తుతం ఏంటంటే అది ఏంటంటే ఆయన కంపెనీ మీద చాలా ప్రభావం చూపించబోతోంది. సో సార్ ఏంటంటే యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా రంగం షేర్లు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఏంటంటే ఆయన ఇది ఉండింది కదా సార్, దాని ప్రకారం కూడా ఎట్లా ఉండబోతుంది సార్? సో వాళ్ళిద్దరికి ఏదో చాక్లెట్ గొడవలేండి. ఆయన చాక్లెట్ అడిగారు, ఈయన ఇవ్వలేదు, అందుకని జరిగింది. కాబట్టి వాళ్ళ గొడవకి మనకి పెద్దగా సంబంధం లేదండి. అంటే ఇండియాకి వచ్చే ఇప్పుడు ఇమీడియట్ ఇబ్బంది అయితే ఏం లేదు. ఎందుకంటే టెస్లా అనేది మనకి అసలు ఇండియాలో ఇంకా రాలేదు. వస్తాం అన్నారు కానీ ఇంతవరకు ఎక్కడ కూడా
దానికి సంబంధించిన న్యూస్ మళ్ళీ తర్వాత రాలేదు. కాబట్టి ఆ గొడవతో మనకి పెద్దగా అంటే భారతీయులకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదండి. ఏ ఉండబోచ్చు. మరి ఆటోమొబైల్ ఎట్లా ఉండొచ్చు సార్? ఆటోమొబైల్ ఎట్లా ఉండొచ్చు అంటారు? ఆటోమొబైల్ బాగానే ఉంటుంది సార్. అంటే ఆటోమొబైల్ అక్కడ జరుగుతుంది ఏమిటి అంటే వాళ్ళిద్దరికి పర్సనల్ గా ఏదో సంథింగ్ జరిగింది. సో వాళ్ళిద్దరు విడిపోయారు, అది వేరే విషయం. ఇప్పుడు కమ్యూనికేషన్ మనకి గ్యాప్. ఇండియాకి సంబంధించి చూసుకుంటా ఉంటే వారు టారిఫ్లు ఏవైతే అంటే ట్రంప్ వారు టారిఫ్లు విధిస్తున్నారో మళ్ళీ ప్రీవియస్ దానికే వస్తున్నారండి. మళ్ళీ నేను టారిఫ్లు మళ్ళీ పెంచుతాను, ఇంపోజ్ చేస్తానని అంటున్నారు. ఇది కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారానే దానికి సమస్య పరిష్కారం అయితే జరుగుతుందండి. ఇంకా టాటా మోటార్స్ విషయానికి వస్తే మీరు అన్నట్లుగా దాంట్లో జేఆర్ఎల్ అంటే జాగ్వర్ ల్యాండ్ రోవర్ సంబంధించి వాళ్ళ సేల్స్ లో 25% యూఎస్ లోనే జరుగుతాయండి. సో వారు ఆటోమొబైల్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఆటోమొబైల్స్ మీద టారిఫ్స్ అనేది కొంచెం అయితే ఎక్కువ చేశారు, కానీ రీసెంట్ గా కొద్దిగా హాల్ట్ చేశారు. మళ్ళీ అది కనుక పెంచితే మళ్ళీ టాటా మోటార్స్ అయితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. మిగతా ఆటోమొబైల్ సెక్టర్కి ఎట్లా ఉన్నా కూడా టాటా మోటార్స్ అయితే కొంచెం ఎఫెక్ట్ అయితే వస్తుంది. అది కూడా ఎప్పుడంటే మళ్ళీ ట్రంప్ ఈ ఫినిష్డ్ ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ మీద కనుక టారిఫ్లు మళ్ళీ యథాతథ స్థితికి అంటే మళ్ళీ పెంచుతాను అని అంటే, ఇదివరకు ఉన్నదైతే మనకి చాలా తక్కువ ఉంటుంది, అది టారిఫ్లు లేవు ఆల్మోస్ట్. ఇప్పుడు మళ్ళీ పెంచుతానంటే మాత్రం ఇబ్బంది. కాకపోతే పెంచకపోవచ్చు అండి మోస్ట్ ఆఫ్ ద టైమ్. అంటే చాలా వరకు కూడా అందరూ ద్వైపాక్షిక సంబంధాల ద్వారా చర్చల ద్వారా పరిష్కరించుకుంటున్నారు. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అయితే సార్ట్ అవుట్ అవుతున్నాయి కాబట్టి పెంచకపోవచ్చు నా ఉద్దేశంలో. రైట్ అండి. ఓ కాలర్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. నాగార్జున గారు గుడ్ మార్నింగ్. వెంకట గారితో మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. సార్ జూబ్లెంట్ ఇంగ్రేవియా ఒకటి సార్, హిందుస్థాన్ జింక్ ఓకే అండ్ మ్యాన్ ఇండస్ట్రీస్ ఎంట్రీ ప్రైజెస్. ఓకే అండి. జూబ్లెంట్ ఇంగ్రేవియా తీసుకోలేదా మీరు? అలా తీసుకోలేదు సార్ ఇంకా. ఓకే ఓకే. లాస్ట్ డే ఏం చెప్పారండి? మ్యాన్ ఇండస్ట్రీస్ సార్. మ్యాన్ ఇండస్ట్రీస్ ఓకే. సో జూబిలెంట్ ఇంగ్రేవియా యాక్చువల్గా అండి మంచి టెక్నికల్ బ్రేక్అవుట్ అయితే జరిగింది. మనకి అరౌండ్ 720 దగ్గర మంచి టెక్నికల్ బ్రేక్అవుట్ అయితే జరిగింది, కానీ సస్టైన్ అవ్వలేకపోతుందండి. ప్రస్తుతం 708.65 ట్రేడ్ అవుతుంది. సో కొంచెం డౌన్లోకి వచ్చిన తర్వాత తీసుకోండి. అయితే టెక్నికల్గా బాగుంది సార్. జూబిలెంట్ ఇంగ్రేవియా అయితే టెక్నికల్గా చాలా బాగుంది. టెక్నికల్గా మంచి ప్యాటర్న్ కూడా ఫామ్ అవుతోంది. సో మీరు అరౌండ్ 680 నుంచి 685 జోన్కి వచ్చినప్పుడు దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయండి, తీసుకోవచ్చు అండి. ఇది హిందుస్థాన్ జింక్ కొంచెం డౌన్ వచ్చిన తర్వాత తీసుకుందాం సార్. ఆల్రెడీ కొంచెం పైకి వెళ్ళింది, అరౌండ్ 480 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకుందాం అండి. మనకి ఈరోజు కొంచెం డౌన్లోనే కనిపిస్తుంది. కిందకి అంటే ఓపెనింగ్ దగ్గర నుంచి చూసుకుంటే కొంచెం కిందకే వస్తుంది. 480 జోన్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇన్ కేసు 480 రాకపోయినా కూడా ఈరోజు క్లోజింగ్లో కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయితే మాత్రం ఈరోజు పొజిషన్ తీసేసుకోండి, ఎందుకంటే టెక్నికల్గా చాలా బాగుందండి ఇది. అలాగే మ్యాన్ ఇండస్ట్రీస్ కరెంట్ ప్రైస్ వచ్చేసి 399.55. సో ఇది కూడా మనకి అరౌండ్ 380 జోన్ అండి. 380 జోన్కి వచ్చినప్పుడు మ్యాన్ ఇండస్ట్రీస్లో ఎంట్రీ తీసుకోవచ్చండి. మ్యాన్ ఇండస్ట్రీస్ అండ్ జూబిలెంట్ కూడా కొంచెం కిందకు వచ్చినప్పుడు తీసుకోవచ్చండి. రైట్, అది నాగార్జున గారు, అది సూచన. సో నెక్స్ట్ కాలర్ అండి శ్యామ్ గారు నర్సరావుపేట నుంచి. గుడ్ మార్నింగ్ శ్యామ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. వెంకట గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర విష్ణు ప్రకాష్ షాప్ కింగ్లే ఉంది సార్. 3000 షేర్లు రేట్ ఆఫ్ 261 దగ్గర తీసుకున్నాను సార్. నేను బాగా లాస్ లో ఉన్నాను. 261 అండి? అవును సార్, 261.50 పైసలు సార్. ఓకే ఓకే. ఇప్పుడు జనవరిలో తీసుకున్నారా? అవును సార్, జనవరి డిసెంబర్ అకౌంట్ తీసుకున్నాను. ఓకే. ఆగస్టు డిసెంబర్ అక్టోబర్ కొంటూనే వచ్చాను. అదేనండి. కొద్దిగా ఇంకా బేరిష్నెస్ ఉందండి దీంట్లో, ఇంకొంచెం కిందకి రావడానికే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్. 195 జోన్ దాటిన తర్వాత మాత్రం ఇది పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు కూడా కన్సల్టేషన్ జరుగుతుంది. అయితే భయపడాల్సిన పని ఏమి లేదు, బాగా ఎక్యుములేషన్ ఫామ్ అవుతుందండి దీంట్లో. విష్ణు ప్రకాష్ పొంగాలియాలో ఎక్యుములేషన్ జరుగుతుంది, కొంచెం హెవీగా దీంట్లో పర్చేసింగ్ జరుగుతుందండి. సో కొంచెం వెయిట్ చేయండి సార్. అయితే ఒక 6 months వరకు కూడా కన్సల్టేషన్ జోన్లో ఉండటానికే దీంట్లో ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మీరు ఒక 6 months అయితే వెయిట్ చేసిన తర్వాతే దీనిలో ఏదైనా మూమెంటము ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. 195 జోన్ దాటిన తర్వాత దీంట్లో మీరు యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి. ప్రస్తుతానికైతే ఏం చేయదు, వదిలేసేయండి అట్లానే. 195 దాటితేనే యావరేజ్ చేయండి. రైట్ శ్యామ్ గారు, అది ప్రస్తుతం ఉన్నది. సో సార్ రైట్, మీరు ఆటోమొబైల్ గురించి చెప్పారు వెంకట్ గారు. సో సార్ అసలు యాక్చువల్ ఉంది సార్, మరి ఫార్మా కూడా ఎట్లా ఉండొచ్చు? ఏంటంటే కొద్దిగా కోవిడ్ అక్కడక్కడ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మరి దాంట్లో ఏంటంటే దానివల్ల ఏంటంటే ఫార్మా రంగం మీద కొద్దిగా డెవలప్ అవుతుందా, లేదంటే ఎట్లా ఉంటుంది, అన్న ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా, ఎట్లా ఉండొచ్చు సార్? ఏదైనా మనకి కొత్తగా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా సార్ దానికి సంబంధించిన మెడిసిన్స్ ఏవైతే చేస్తున్నాయో కంపెనీస్,
ఆ కంపెనీస్కి సంబంధించి షేర్లు పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉందండి. ఫార్మా సెక్టార్ మొత్తంగా నేను చెప్పట్లేదు పెరుగుతుందని. ఉమ్, ఏ సెక్టర్ ఆ సెక్టార్లో ఏ కంపెనీస్ అయితే వీటికి సంబంధించిన మెడిసిన్స్ తయారు చేస్తుందో, వీటికి సంబంధించిన మెడిసిన్స్ అమ్ముతుందో ఆ కంపెనీస్ వరకు మాత్రం పెరుగుతాయండి. సో అయితే ఇప్పుడు వచ్చిన పాండమిక్ అంటే ఇప్పుడు ఇంకా పాండమిక్ రాలేదు, ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్ ఏదైతే కోవిడ్ కేసెస్ మళ్ళీ పెరుగుతున్నాయో ఇది అంతా మనం వర్రీ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏం కాదు. మనకి కొద్దిగా కంట్రోల్లోనే ఉంది. అలాగే డాక్టర్లు కూడా చెప్పేది ఏంటి అంటే కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, అలాగే వృద్ధులు, వీళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కానీ నార్మల్ పీపుల్కి పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు అన్నట్లుగానే చెప్తున్నారు. కాబట్టి పెద్దగా మనం దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఫార్మా రంగం ఓవరాల్గా చూసుకుంటే, ఓవరాల్గా ఫార్మా రంగం అనేది మనకి డొమెస్టిక్ కన్నా కూడా ఇంటర్నేషనల్ న్యూస్ని బేస్ చేసుకుని ఎక్కువగా మూమెంటం ఉంటుందండి. ఎందుకంటే మనది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అండి. ఫార్మా సెక్టర్ Yes. అనేది మనకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ ఉంటుంది. అవును సార్. సార్ ఇక్కడ మళ్ళీ ఈ పాయింట్ దగ్గర మళ్ళీ మాట్లాడదాం వెంకట్ గారు. సో Okay. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. నమస్కారం అండి. కరీంనగర్ నుంచి వెంకట్ గారు అండి. సార్ మాట్లాడండి సార్. సార్ రెయిన్బోది ఎలా ఉన్నది? చాలా రోజుల 6 months అవుతుంది, డౌన్లోనే ఉన్నది. సార్ క్లియర్గా అర్థం కాలేదండి నాకు వారు చెప్పింది. మరొకసారి క్లియర్గా చెప్పండి సార్ వెంకట్ గారు. హలో సార్, ఈ రెయిన్బోది పేర్లు పైకి రావడం లేదు, చాలా రోజులు అవుతుంది, 6 months అవుతుంది దగ్గర దగ్గర. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మీరు అనేది? రెయిన్బో మీరు ఎంతలో తీసుకున్నారు? నేను 100 తీసుకున్నా, అంటే 100 తీసుకున్నాను. 1630 చొప్పున తీసుకున్నా. అప్పుడు 1630లో తీసుకున్నారు మీరు? ఎప్పుడు డిసెంబర్లో అట్లా తీసుకున్నారా? డిసెంబర్ కన్నా ముందే తీసుకున్నా సార్. అదే నవంబర్ డిసెంబర్లో ఉందండి మీరు చెప్పిన ప్రైస్. అదే వస్తుందండి, కొంచెం టైం పడుతుంది, కొద్దిగా కన్సాలిడేషన్లో ఉంది, పెరుగుతుందండి, హోల్డ్ చేయండి. ఇది ఆదాని పవర్ సార్. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అయితే ఒక 3 to 6 months హోల్డ్ చేయండి, పర్వాలేదు, పెరుగుతుంది. అదానీ పవర్ కూడా కొంచెం కన్సాలిడేషన్లో ఉంది. అయితే రీసెంట్గా రిజల్ట్స్ కొంచెం వీక్గా వచ్చినాయండి. వీక్గా అంటే ఎర్నింగ్స్ కొంచెం తక్కువ వచ్చినాయి కానీ రెవెన్యూ కొంచెం బాగానే ఉంది. అంటే మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయండి. మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చిన మూలన కొంచెం ఇది మూమెంటం ఆగిపోయిందండి, కన్సాలిడేషన్ స్టేజ్లో ఉంది. ఇది కూడా మీరు హోల్డ్ చేసుకుంటే మళ్ళీ పెరుగుతుందండి. నాకు తెలిసి మీరు ఇది కూడా 800 ఆ లెవెల్స్లో తీసుకున్నారా? 750, 800 లెవెల్స్లో ఇంకా వెయిట్ చేస్తున్నా. ఇంకా మరి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా పెరిగేటి అని? పెరుగుతుందండి, పెరుగుతుంది. మీరు 3 నెలల నుంచి 6 నెలల వరకు హోల్డ్ చేసుకోగలిగితే ఈ రెండు కూడా పెరుగుతాయండి. రెండు కూడా మంచి స్టాక్సే, కొద్దిగా కన్సాలిడేషన్ జోన్లో ఉన్నాయి. ప్రతి స్టాకు, ప్రతి కంపెనీ కూడా ఒక సైక్లికల్ నేచర్లో వెళ్తుంది. కొన్ని రోజులు పెరుగుతుంది, కొన్ని రోజులు కామ్గా ఒక చోటే ఉంటుంది, కొన్ని రోజులు కిందకు వస్తుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా సైక్లికల్ నేచర్లో వెళ్తూ ఉంటాయండి కంపెనీస్ అన్నీ కూడా. ప్రతిదీ కూడా మన శ్రీహరికోట ర్యాకెట్ లాగా పైకి వెళ్ళిపోదు. అలా వెళ్ళిపోతే ఇప్పటికి ప్రతి కంపెనీ ఒక వాల్యూ వచ్చేసి 1,00,000-10 లక్షలు ఉంటుంది. ఎస్. సో పైకి కిందకి వెళ్తూ ఉంటాయండి. మనం దాని గురించి వర్రీ అవ్వకూడదు. యాజ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ మీరు హోల్డ్ చేయగలగాలి. ఎస్, కరెక్ట్. లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే తప్పనిసరిగా మీరు లాభాలు చూడవచ్చండి. సో మరో కళ లైన్లో ఉన్నారు సార్, అప్పారావు గారు రాజమండ్రి నుంచి. గుడ్ మార్నింగ్ సార్. అప్పారావు గారు లైన్ కట్ అయిందండి, మళ్ళీ ఆయన లైన్లోకి వస్తారు. సో సార్, రైట్. సో మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఇందాక ఏంటంటే ఆటోమొబైల్ వాటిల గురించి కూడా మాట్లాడుకున్నాం, అలాగే ఏంటంటే ఫార్మా గురించి మాట్లాడుకున్నాం సార్. అలాగంటే ఎఫ్సిఎంజీ సపోజ్ ఆర్బీఐ రెపో రేట్స్ ఉన్న ఈ పొజిషన్లో వచ్చి ఇప్పుడు 25 basis points తగ్గుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా సార్. అట్లాంటి సందర్భంలో ఎలా ఉండొచ్చు? వాటిల్లో షేర్లో ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు మనకి బెనిఫిషియల్ ఉండొచ్చు? ఎఫ్ఎంసీజీ సెక్టర్. ఎస్ సార్. ఎఫ్ఎంసీజీ సెక్టార్కి సంబంధించి కూడా మనకి ఈ రెపో రేట్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ మీద పెద్దగా ఎఫెక్ట్ ఏం పడదండి సార్. ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఏ కంపెనీలు అయితే ఎక్కువగా మనకి బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకున్నాయో వాటి మీద ఎఫెక్ట్ ఉంటుంది, కానీ అన్ని కంపెనీస్ మీద ఎఫెక్ట్ ఉండదు. రీజన్ ఏంటంటే రెపో రేట్లు కనుక తగ్గిస్తే ఆ కంపెనీలకు సంబంధించిన ఓవర్ హెడ్స్ అనేవి తగ్గుతాయండి. అంటే ఇంట్రెస్ట్లు పే చేసేవి తగ్గుతాయి కొద్దిగా. 25 basis points తగ్గించారనుకోండి, 25 basis points తగ్గిస్తే ఏమవుతుంది, వాళ్ళు పే చేసే ఇంట్రెస్ట్లో కొంచెం తగ్గుతుంది అనమాట. అది ఓవర్ హెడ్, కంపెనీ ఓవర్ హెడ్లో కొంచెం తగ్గుతుంది. ఏ ఎఫ్ఎంసీజీ కంపెనీ అయితే లోన్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళకి కొద్దిగా లాభం ఉంటుంది తప్పితే అన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి లాభం ఉంటుందని ఏం లేదు. బేసిక్గా ఏంటంటే మనం ఈ రెపో రేట్ని ఎలా చూడాలి అంటే, ఏ కంపెనీస్ బ్యాంక్స్ నుంచి ఎక్కువ లోన్ తీసుకున్నాయో మనం అబ్జర్వ్ చేసుకుంటే, మనం వాటిని స్కాన్ చేసుకున్న ఏ కంపెనీస్ అయితే ఎక్కువ లోన్లు తీసుకున్నాయో ఆ కంపెనీస్కి ఓవర్ హెడ్స్ తగ్గుతాయి. కాబట్టి నెక్స్ట్ క్వార్టర్లో వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఆ రిజల్ట్స్లో వాళ్ళకి ప్రాఫిట్స్ అనేది కొంచెం పెరగడానికి స్కోప్ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్లు తక్కువగా పే చేస్తారు కాబట్టి. ఓకే రైట్ సార్.
సో సార్ మరి ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఐటీ సెక్టర్ ఎట్లా ఉండబోతుంది? ఐటీ సెక్టర్ కొంచెం బెటర్గానే ఉంటుందండి. ఎస్ సార్. ఐటీ సెక్టర్ ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఐటీ సెక్టర్కి సంబంధించి అన్ని కూడా గుడ్ న్యూస్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే ఏఐ అంటున్నారు, కొత్త కొత్త టెక్నాలజీస్ అంటున్నారు. అవునండి. సో ఇవన్నీ కూడా కొంచెం బాగానే ఉంటుంది. అయితే రీసెంట్గా జరిగిన ఎఫ్ఐఎస్ బయింగ్ సెల్లింగ్ కనుక గమనిస్తే రీసెంట్గా ఎఫ్ఐఎస్ వచ్చేసి ఎక్కువగా టెలికామ్ అండ్ సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి ఎఫ్ఐఎస్. ఓకే. వాళ్ళు కొద్దిగా ఐటీ సెక్టర్ అండ్ హెల్త్ కేర్ సెక్టార్లోంచి బయటకు వచ్చేస్తున్నారు. మొన్నటిదాకా ఎఫ్ఐఎస్ ఎక్కువగా ఐటీ సెక్టర్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్ మీద ఇన్వెస్ట్ చేశారు. అయితే రీసెంట్గా గమనిస్తే ఒక 1 or 2 months నుంచి ఎఫ్ఐఎస్ ఐటీ సెక్టర్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్ నుంచి బయటకు వచ్చేసి టెలికామ్ అండ్ సర్వీస్ సెక్టర్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారండి. ఓకే. సో ఇది ఒక విధంగా మనం చూసుకుంటే ఐటీ సెక్టర్ మీద వాళ్ళు ఈ కమింగ్ ఫ్యూ మంత్స్ కానీ లేకపోతే ఈ ఇయర్ కానీ వాళ్ళు కొంచెం మోడరేట్గా ఉన్నారని అనిపిస్తుంది. అంటే మొమెంటం కొంచెం డౌన్ అవుతుంది ఐటీ సెక్టర్కి సంబంధించి. ఐటీ సెక్టర్ కొద్దిగా స్తబ్దుగా ఉండకపోతుంది నెక్స్ట్ కమింగ్ ఫ్యూ మంత్స్లో అనేది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ ఉండడం వల్ల మనకు బెనిఫిట్ జరుగుతుందంటారా మరి? మీరు గమనించే ఉంటారు సార్. లాస్ట్ 20 years లో ఐటీ సెక్టర్ వల్ల ఏ విధమైన ఉపయోగాలు వచ్చినాయని మీరు చూసే ఉన్నారు. అవునండి. ఈ రోజు కూడా చూస్తా ఉంటే మీరు ఎక్కడో స్టూడియోలో కూర్చున్నారు, నేను ఎక్కడో ఇంట్లో కూర్చున్నాను, కాలర్ ఎక్కడో కూర్చున్నారు, అవును సార్, కలిసి మాట్లాడుకుంటున్నాం. నిజం. అదే ఎలా సాధ్యమైంది? కరెక్ట్. టెక్నాలజీ వల్ల సాధ్యమైంది అది. ఎగ్జాక్ట్లీ. ఎస్ 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 సార్. సో డెఫినెట్ గా ఉపయోగాలు అయితే ఉంటాయండి. అయితే ప్రతి దానికి కూడా పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. రైట్. పాజిటివ్స్ ని ఎంత బాగా మనం ఉపయోగించుకుంటే అంత బాగా మనం ముందుకు వెళ్తాం. తప్పనిసరిగా సార్. దీని మీద మళ్ళీ మాట్లాడదాం సార్. మిర్యాలగూడ నుంచి రమేష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. వెంకట గారితో మాట్లాడండి. నమస్తే అండి. హలో హలో నమస్తే సార్. సీతాగారు వ్యాగన్స్ 925లో హోల్డింగ్స్ లో ఉన్నాయండి. ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? 960లో ఉన్నాయండి. 925 అండి. 925 మీ ప్రైస్ దగ్గరే ఉందిగా. ఇప్పుడు 930లో ట్రేడ్ అవుతోంది. అదే ఇంకా ఏమైనా కొనుక్కోవచ్చా అండి ఈ ప్రైస్ లో? ఇప్పుడే వద్దు సార్, కొంచెం కిందకు వస్తే మనం అక్యుములేషన్ చేద్దాం. ఎందుకంటే టిటా గారికి సంబంధించి రీసెంట్ గా రిజల్ట్స్ కొంచెం మిక్స్డ్ గా ఉంది. కొంచెం కిందకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదైనా కిందకు వస్తే 870 ఆ జోన్కి కనుక వస్తే అప్పుడు మీరు తీసుకుందరు, కానీ ఇప్పుడే తీసుకోవద్దు. మీ ప్రైస్ దగ్గర ఉంది కదా, ఇప్పుడేం యాడ్ చేయొద్దు. కొంచెం కిందకు వచ్చినప్పుడు యాడ్ చేద్దు. రైట్ రమేష్ గారు, అది సూచన. రైట్ అండి, మీరు చెప్పినట్టు వెంకట్ గారు రైట్ అండి. టెక్నాలజీ వల్లే తప్పనిసరిగా ఏంటంటే కాలర్ ఎక్కడో ఉన్నా, మీరే మనం అందరం ఎక్కడో ఉన్నామని మాట్లాడుకునేది. నిజంగా ఇది అద్భుతం టెక్నాలజీ వల్ల. సో సార్ రైట్. మరి ఇప్పుడు టెక్నాలజీ ఉంది, అలాగే మనం ఫార్మా రంగాన్ని చూసామని చూసాం. అయితే సార్ యాక్చువల్గా నార్మల్గా యంగ్స్టర్స్ మనకు కూడా కాల్ చేస్తూ ఉంటారు, ఎవ్రీ డే ఆల్మోస్ట్ చూస్తూ ఉంటాను సార్. యంగ్స్టర్స్ ఏంటంటే సార్ నాకు ఒక 25 years ఆఫ్ ఏజ్ ఉంది, ఇప్పుడు నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తేనే లాంగ్ రన్లో నాకు బెనిఫిట్ ఉంటుంది అనే దాని మీద నార్మల్గా అడుగుతూ ఉంటారు. సో సార్ ఏంటంటే మనం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అట్లా కూడా చెప్తూ ఉంటాము. సో సార్ దాని మీద ప్లీజ్ త్రో ఏ లైట్ ఆన్ దాట్. యంగ్స్టర్స్కి పర్టికులర్గా ఎలా ఉపయోగం ఉంటుంది దాని మీద సార్? యంగ్స్టర్స్కి వాళ్ళు రిస్క్ తీసుకునే ఏజ్ అండి అది. ఎస్ సార్. రిస్క్ తీసుకునే ఏజ్ అప్పుడు వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళటం కన్నా కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఓకే. ఎందుకంటే కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్లో కొద్దిగా రిస్క్ అనేది వాళ్ళు చేయొచ్చు అనమాట. ఎవరైతే మిడిల్ ఏజ్ లేకపోతే ఆఫ్టర్ 50s ఉన్నారో వాళ్ళకైతే మనం మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు రిస్క్ తీసుకునే ఏజ్ కాదు అది. సో యంగ్స్టర్స్ ఏంటంటే మార్కెట్ మీద అవగాహన ఉంటేనేమో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మార్కెట్ మీద అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈక్విటీ బేస్డ్ అలాగే కొంచెం రిస్కీగా ఉండే స్మాల్ క్యాప్స్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఉంది కాబట్టి, అంటే ఎక్కువ సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసుకునే ఏజ్ ఉంది కాబట్టి వాళ్ళకి కొద్దిగా రిస్క్ తీసుకుని స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందులు పడినా కూడా వాళ్ళకి కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేస్తామండి. రైట్ అండి. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, సత్యవతి గారు భీమవరం నుంచి. నమస్తే మేడం. హోల్డ్ చేయాలా అనేసి. నమస్తే మేడం, మీరు లైన్లోకి వచ్చారు. సత్యవతి గారు మాట్లాడండి. నమస్తే. హలో నమస్తే అండి. వెంకట్ గారితో మాట్లాడండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. మాకు సర్వోటెక్స్ పవర్ 1 year నుంచి హోల్డ్ చేస్తున్నాం అండి. 175లో సెల్ చేయాలా హోల్డ్ చేయాలా చెప్తారనేసి.
సరే సర్వోటెక్ అండి. 3000 షేర్స్ ఉన్నాయి. సత్యవతి గారు స్టాక్ పేరు సర్వోటెక్కా? మూర్తి గారు వారు చెప్పిన స్టాక్ పేరు మరి సర్వోటెక్ ఒకసారి. రెన్యూబుల్ పవర్. ఓకే, సర్వోటెక్ రండి వెంకట్ గారు. సర్వోటెక్ హోల్డ్ చేయొచ్చు సార్, ఇబ్బంది ఏమి లేదు. ఓకే సత్యవతి గారు, సర్వోటెక్ హోల్డ్ చేయొచ్చట? 6.29 లో ట్రేడ్ అవుతుంది. చెప్పండి వెంకట్ గారు. ఎస్, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకేనండి, ఇది ఇబ్బంది ఏమి లేదు. 156 లో ట్రేడ్ అవుతుంది ఈరోజు, ఇంకా హోల్డ్ చేయొచ్చండి. తొందరలో ఇది 200 మార్కును కూడా బ్రేక్ చేసుకుని పైకి వెళ్తుందండి. సత్యవతి గారు, అది హోల్డ్ చేయొచ్చు, లాంగ్ టర్మ్లో తప్పనిసరిగా దాన్ని హోల్డ్ చేయొచ్చు, 200 పైన వెళ్తుందని చెప్తూ ఉన్నారు వెంకట్ గారు. సో రైట్ వెంకట్ గారు, అదే మీరు ఇందాక మాట్లాడుతూ కూడా ఏంటంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు యంగ్స్టర్స్ అన్నారు. స్టాక్స్ అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్, అది బెటర్ అంటారు అంతే కదా సార్? ఏదో చిన్న చిన్నవి 20 రూపాయలు 15 రూపాయలు నాలాంటి వాటి వల్ల నష్టాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందేమో, మీ సలహా సార్? అంటే ప్రతి స్టాక్ కూడా మనకి 20 రూపాయలు 30 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యే ఉంటుందండి. ఎస్ సార్. సో స్టార్టింగ్ లో 20 రూపాయలు కానీ మనం తీసుకోకుండా ఉంటాం కాదు, కానీ మీరు అన్నట్లుగా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండి అది 20 రూపాయలు 30 రూపాయలు ఉన్నా కూడా తీసుకోవచ్చు అండి, తప్పేం లేదు. మైక్రో క్యాప్స్ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండి, చేయాలి కూడా. ఓకే సార్. సో ఇవాళ ఉన్న మైక్రో క్యాప్ రేపు మిడ్ క్యాప్ అవుతుంది, తర్వాత మల్టీ బ్యాగర్ అవుతుంది, అన్ని అవుతాయి. ఎగ్జాక్ట్లీ. సో వాటిల్లో ఫండమెంటల్ గా ఏది బాగుంది అనేది చూసుకుని మనం ఇన్వెస్ట్ చేయాలి. ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాం చూసుకుని చేసుకోవాలి. ప్రజెంట్ అలాగే మీరు చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏంటంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా ఛాన్సెస్ సార్ చూసుకోవచ్చు, అట్లా మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే కదా సార్? డైవర్సిఫికేషన్ అండి, ఓకే, డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఓకే ఓకే రైట్. ఎస్ఐపి అంటారు సార్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సార్, అవి ఎంతవరకు వీళ్ళకి బెనిఫిషియల్ ఉండొచ్చా సార్? డెఫినెట్ గానండి, ఎవరైతే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారో, ఎస్ సార్, యంగ్స్టర్స్ ఎవరైతే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారో వాళ్ళు కొంచెం సేవింగ్స్ అనేది అలవాటు చేసుకోవాలి. సో ఇనీషియల్ గా మార్కెట్ మీద అవగాహన లేని వాళ్ళంతా కూడా జాబులు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారంటే వాళ్ళు కొద్దిగా వాళ్ళ ఇన్కమ్లో కొద్దిగా అమౌంట్ని తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి స్టార్ట్ చేసుకుంటా ఉంటే మంత్లీ కొంత, మనం ఇదివరకు రోజుల్లో పూర్వం ఏం చేసేవాళ్ళం, పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ దాంట్లో పెట్టేవాళ్ళు, తర్వాత బ్యాంకుల్లో ఆర్డీలు పెట్టేవాళ్ళు. సో ఆర్డీలు పెట్టుకుంటా పోస్ట్ ఆఫీస్లో పెట్టుకుంటా అట్లా సేవింగ్స్ ఇదివరకు రోజుల్లో మనకు తెలిసిన ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అంటే అది. ఇప్పుడు అంతా కూడా ఫైనాన్షియల్ లిటరసీ అనేది బాగా పెరిగిపోయింది. సో ఎక్కువ మనకి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందరూ కూడా ఈ ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటా ఉంటే, సో కార్పస్ అనేది మంచి కార్పస్ అనేది క్రియేట్ అవుతుందండి ఒక 5-10 ఇయర్స్ చేసిన తర్వాత. సో ఆ కార్పస్ ని వాళ్ళు అదర్ థింగ్స్ కి ఉపయోగించుకోవచ్చు. లైక్ వాళ్ళు ఏదన్నా కొత్తగా హౌస్ ప్లాన్ చేసుకున్నాం ఉన్న వెహికల్, కొత్త వెహికల్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నా, ఇట్లా రకరకాల వాటికి దాన్ని యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రైట్ రైట్ కరెక్ట్ వెంకట గారు. అలాగే ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ చదువు కోసం కూడా 10 ఏళ్ళు 12 ఏళ్ళు అలా ఇన్వెస్ట్ చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు 18 సంవత్సరాలు అలా వచ్చే టైంకి తప్పనిసరిగా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అనుకోని మంచి రిటర్న్స్ వచ్చి ఆటోమేటిక్గా సరైన సమయంలో ఫైనాన్షియల్ హెల్ప్ జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి సార్. రైట్ సార్. మరి ఇంకొక విషయం, ఇప్పుడు ఎక్కినంటే సార్ గోల్డ్ బాండ్స్, ఇదివరకు ఇప్పుడు గవర్నమెంట్ అయితే గోల్డ్ బాండ్స్ తీసేసింది అనుకోండి, కానీ ఏంటంటే అలా గోల్డ్ ఈటీఎఫ్లు అవి ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది సార్? దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు ఎట్లా చేయొచ్చు? సో గోల్డ్ ఈటీఎఫ్లు బై చేసుకోవడం మంచిదేనండి. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం డైవర్సిఫికేషన్ అనే పదం వాడు. ఎగ్జాక్ట్లీ. సో ఈ డైవర్సిఫికేషన్ లో కొంత ఈక్విటీలో పెట్టుకోవాలి, కొంత గోల్డ్ బాండ్స్ లో పెట్టుకోవాలి, కొంత ఫిక్స్డ్ డిపాజిట్ లో కూడా పెట్టాలండి. ఎందుకు ఫిక్స్డ్ డిపాజిట్ లో కొంత అమౌంట్ పెట్టాలంటే, మనకి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదన్నా అవసరం వచ్చింది, ఇమీడియట్ గా డబ్బులు కావాలి. సో అటువంటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కానీ గోల్డ్ బాండ్స్ కానీ ఇమీడియట్ గా మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉండదు. సో ఫిక్స్డ్ డిపాజిట్ లో కూడా పెట్టుకుంటే ఏమవుతుందంటే, కొంత ఇమీడియట్ గా అంటే ఎమర్జెన్సీ ఫండ్ అంటాం, ఎమర్జెన్సీ ఫండ్ తీసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇలా ఈ విధంగా మన ఫండ్ ని డైవర్సిఫికేషన్ చేసుకోవాలండి. సో ఇదంతా ఫైనాన్షియల్ ప్లానింగ్ కిందకి వస్తుంది. సో ఎంత పర్సంటేజ్ మనకి ఎమర్జెన్సీ ఫండ్ లో పెట్టుకోవాలి, ఎంత పర్సంటేజ్ బాండ్స్ లో పెట్టుకోవాలి, ఎంత పర్సంటేజ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవాలి, ఎంత పర్సంటేజ్ స్టాక్స్ లో పెట్టుకోవాలి, ఇదంతా కూడా ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఏజ్ అండి, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులు, వాళ్ళ ఏజ్, వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్, వీటన్నిటిని బట్టి ఇవన్నీ మనం చేసుకుంటూ ఉండాలండి. వీటితో పాటుగా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ సార్, హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి సోమవారం వచ్చే ప్రోగ్రాంలో మరి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో సార్, సో ఆర్బీఐ మీటింగ్ నేపథ్యంలో తప్పనిసరిగా ఇవాళ స్టాక్ మార్కెట్స్ పుంజుకుంటాయని అంటే 25 బేసిస్ పాయింట్స్ మినిమం తగ్గుతుంది అనేది అంటూ ఉన్నారు. తప్పనిసరిగా 25 or 50 అనేది మరికొద్దిసేపట్లో తెలియబోతుంది. సో థ్యాంక్ యూ వెంకట గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ఎక్స్క్లూజివ్ బిజినెస్ ప్రైమ్ టైమ్ లైవ్ ప్రోగ్రామ్ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్.
వెల్కమ్ మూర్తి గారు. రైట్ రైట్ చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. సో చూస్తూనే ఉండండి, సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9:30 బిజినెస్ ప్రైమ్ టైం. సో చూస్తూనే ఉండండి ప్రైమ్ 9, నిజం ఇదే మా నిజం.